ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాఖీ వస్తే నాకు ప్రేమగా రాఖీ కట్టడానికి అక్కా చెల్లెళ్ళు లేరు. హోలీ వస్తే రంగులు చల్లుకోవడానికి, ప్రేమని పంచుకోవడానికి అన్నదమ్ములనేవాళ్ళు లేరు. ఆకలేస్తే ఆర్డర్ పెట్టడం కాకుండా ప్రేమగా అన్నం పెట్టే అమ్మలేదు. ఏదైనా తప్పు చేస్తే మందలించడానికి మీలా పెద్దవాళ్ళు లేరు అంకల్. ఇవన్నీ కావాలంటే కుదరదు. కానీ ఇలాంటి కుటుంబం నాకు తోడుగా ఉండాలని నేను జానుని కోరుకుంటున్నాను. ఐ లైక్ హర్. మీరే కాదు అంకల్, ఒక అబ్బాయి ఇప్పుడే ఒక అమ్మాయిని చూసి అప్పుడే ప్రేమలో పడి వెంటనే నిశ్చితార్థం కోసం వస్తే ఎవరైనా కంగారు పడతారు. కానీ నేను జాను దగ్గర సిన్సియారిటీ, డిసిప్లైన్, అందం, అణుకువ, తెగువ నేను పోటీల్లోనే చూశాను. అప్పుడే మా పెళ్లి చూపులు కూడా అయిపోయాయి. మీకు ఈ ప్రపోజల్ నచ్చితే జానుని నాకిచ్చి పెళ్లి చేయండి. తప్పుగా అనుకోకండి. ఎవరినో పంపించి మీ అభిప్రాయాన్ని తెలుసుకుని వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేస్తారో అన్న అనుమానం నాకు రాకూడదని నేరుగా నేనే వచ్చి ఓపెన్గా చెప్పాను. దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. వెంటనే నిర్ణయం చెప్పమని కాదు, ముందు నా గురించి తెలుసుకున్నాకే బాగా ఆలోచించి మీ కన్న కూతుర్ని నాకు ఇవ్వాలా వద్దా అన్న విషయం నిర్ణయించుకున్నాక. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు కావాల్సింది భార్య మాత్రమే కాదు, మీలాంటి కుటుంబం. మీరు ఎస్ అంటే అమ్మ స్థానంలో అత్త ఉంటుంది, నాన్న ప్లేస్లో మామయ్య ఉంటారు. జాను మీద నా ఇష్టాన్ని నేను మీ అందరికీ తెలిపాను. ఇందాక కూర్చోమన్నారు కదా, నేను కుర్చీలో కూర్చోవాలి అనుకోవడం లేదక్క. మీ అమ్మాయి పక్కన పెళ్లి పీటల మీద కూర్చోవాలి అనుకుంటున్నాను. ఇట్స్ మై విష్. ఆ పైన యాజ్ యువర్ విష్. బాబు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.